శ్రీబాగ్ ఒప్పందం చట్టబద్ధమైందా లేకపోతే ఊరికి పెద్ద మనుషులు పేపర్లో రాసుకుందనేటువంటి చర్చ జరిగింది. 1913లో ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి బాపట్లలో మొట్టమొదటి సమావేశం పెట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల పాటు రాయలసీమ ప్రజల యొక్క మద్దతు కోసం ఆంధ్ర ప్రాంతం అంతా వాళ్ళు మద్దతు కలిసి పనిచేశారు. అంటే 1937 వరకు, అంటే రాయలసీమ వాసుల మద్దతు సంపాదించడానికి పట్టిన కాలం 25 సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు. అంటే ఒక లక్ష్యం సాధించడానికి ఆంధ్ర వాసులు రాయలసీమ 4 జిల్లాల మద్దతు సంతకం పెట్టించుకోవడానికి చేసిన ప్రయత్నం 25 ఏళ్ళు. 1913లో కూడా వాళ్ళు ఊరికే రాయలసీమ మీద ప్రేమతో ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పలేదు. రాయలసీమ లెక్కలు కూడా పెట్టుకోలేదు. కేవలం మద్రాసుల ఆధిపత్యం, నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మద్రాసు మొత్తం, మద్రాసు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జిలు, వీళ్ళంతా మొత్తం ఎక్కడ చూసిన స్కూల్ టీచర్లు, మనకు కూడా స్కూల్ టీచర్లు తమిళ వాళ్ళే ఉండరు, అందరూ వాళ్ళే వచ్చారు. ఉద్యోగాలలో వాళ్ళే ఉన్నారు, పాలనలో వాళ్ళే ఉన్నారు, ఇంజనీర్లు వాళ్ళే ఉన్నారు. ఇదంతా చూసి ఆంధ్ర ప్రాంతం మీద తట్టుకోలేకపోయారు. వీళ్ళంతా తట్టుకోలేక మనం ఇట్లే ఉంటే మనం మద్రాసీలు అంటారు, ఇంతసేపు ఆంధ్ర వాళ్ళ అన్నాం. నిజానికి మనం అంతా మద్రాసీ వాళ్ళ. మీరు ఎవరైనా గల్ఫ్ కంట్రీస్ కానీ లేకపోతే ఉత్తర భారత ఢిల్లీ పోతే మద్రాసు వాడు వచ్చినాడు చూడండి అంటారు. మనం చూస్తా అంటే ఆంధ్ర వాడు కూడా అంటారు. అసలు ఆంధ్ర అనేది లేదు మనకి. లాస్ట్ ఒక 20-30 ఏళ్ళ వరకు కూడా మద్రాసీలు అంటారు. మొత్తం ఈ 4 రాష్ట్రాలు కలిపి మద్రాసు వాళ్ళ అంటారు. అంటే మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉన్న వాళ్ళమని అంటారు. ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళు అనిపించుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. 1913 నుంచి ఉద్యమాలు చేసి ఆంధ్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇక రాయలసీమ వాళ్ళు అనిపించుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పటికి కూడా రాయలసీమ వాళ్ళని కూడా అనట్లే మనం. మీరు ఇప్పటికీ పేపర్లో సినిమాలు రిలీజ్ చేస్తే నైజాం అంటారు. తెలంగాణ నైజాం సీడెడ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి మీరు చూసినప్పుడు నైజాం ఒకటి తీసుకుంటాడు హక్కులు ఈ సినిమాకి సంబంధించి. అట్లే సీడెడ్ హక్కులు ఒకటి తీసుకుంటాడు, పోస్తా హక్కులు ఒకటి తీసుకుంటాడు. పేపర్లో ఈ మధ్య వచ్చిన 2-3 ఏళ్ళ కింద సినిమాల్లో కూడా మీరు చూస్తే నైజాం ఈ ఎగ్జిక్యూటివ్ వీడు తీసుకున్నాడు, ప్రొడ్యూసర్ సీడెడ్ వీడు తీసుకున్నాడు. ఇట్లా మీరు చూస్తూ ఉంటారు. ఇంకా మనం సీడెడ్ అంటే వదిలించుకోలేకపోతున్నాం సీడెడ్ అనేటువంటి అంశాన్ని. పాయింట్లోకి వచ్చేస్తే 1913లో మొదటి మహాసభ జరిగిన తర్వాత ఆ మహాసభకు పోయిన ఒకరిద్దరు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో కలిసి సాగడానికి వీలు కాదు, మేమేదో మీటింగ్ పిలిస్తే వచ్చాము. మేము ఏకాంబరయ్యలు, బుద్ధి కేశవ్ పిల్లయ్య, వీళ్ళతో పాత మొదటి తరం వాళ్ళు. మేమేదో పెద్ద మనుషులాగా రమ్మంటే వచ్చాము, కానీ మొత్తం సంతకాలు పెట్టమంటే మా ఊరి వద్ద వాళ్ళు మమ్మల్ని కొడతారు మా ప్రజలు. ఆవిడ ఇంకా పొప్పురావు వచ్చారు కూడా లైవ్లో లేడు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదంతా జరగదు, మీరంతా రండి మా ప్రాంతానికి ఒకసారి అంతా తిరగండి, తిరిగి మా వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోండి అంటే ఒక పెద్ద కమిటీ వేశారు. ఆ రోజు 1914లో ఆ కమిటీ నంద్యాల మొదలుకొని రాయలసీమలో కీలకమైన 20-25 టౌన్లు తిరిగారు. వాళ్ళకు వచ్చిన అర్జీలు 283 పేజీల పుస్తకం వేశారు. చాలా వ్యాలిడ్ పాయింట్. 2వ మహాసభలో ఆ పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకం కోసం గత 2-3 ఏళ్ళుగా తీవ్రంగా వెతుకుతున్నారు. ఆ కమిటీలో దాదాపు 20 మంది సభ్యులు ఉన్నారు. అంటే కోస్తాంధ్రలో ఉన్నటువంటి పెద్ద మనుషులంతా ఉన్నారు. మనోళ్ళు ఒక 5 మంది తగిలిచ్చారు. నంద్యాలలో మొదలుపెట్టి ఆదోని, అనంతపురం ఇట్లంతా తిరుపతి వరకు మొత్తం తిరిగితే రాయలసీమలో ఉండేటువంటి ప్రజలు ఇచ్చిన అర్జీలు, మేము మీతో కలవాలంటే, కోస్తాంధ్రతో కలిసి రాష్ట్రం ఏర్పడాలంటే, జై ఆంధ్ర అనాలంటే, మద్రాసు నుంచి బయటికి రావాలంటే, ఈ 288 పేజీల బుక్లో అంటే ఒక్కొక్క డిమాండ్, ఒక పేజీలు 10 డిమాండ్లు, అభిప్రాయాలు 19 280 పేజీల అభిప్రాయాలు చెప్పారు. అంటే రాయలసీమ సమాజం 1914లో ఎంత చైతన్యవంతంగా ఉందో తెలుసుకోవడానికి ఈ చిన్న పుస్తకం సార్. ఆ రోజు పెద్దగా మనకి జ్ఞానం లేదు, పెద్దవాళ్ళు ఎవరు లేరు, అంత పెద్ద వాళ్ళు ఇంత ఆలోచన ఉన్నవాళ్ళు లేరు అనుకుంటాం. కానీ వాళ్ళు రాసిన మాట, రెండవ ఆంధ్ర మహాసభ తీర్మానాలు రాసిన మాట. దత్తమండలం అంతా తిరిగి వచ్చిన తర్వాత 283 పేజీల చిన్న బుక్లెట్ వేస్తున్నాము, ఈ అభిప్రాయాలన్నీ వాళ్ళు వ్యక్తం చేశారు రాయలసీమ వాళ్ళు అని చెప్పి వాళ్ళు చర్చకు పెట్టారు డాక్యుమెంట్. ఆ పుస్తకం కూడా దర్యాప్తు దొరుకుతుంది. అది దొరికితే ఆ రోజు రాయలసీమ ప్రజలు ఏం కోరుకున్నారు? 1914లో రాయలసీమ ప్రజలు ఏం కోరుకున్నారు? రాష్ట్రం కోరుకున్నారా, ఇల్లు కోరుకున్నారా, లేకపోతే స్టేట్ కోరుకున్నారా, లేకపోతే మద్రాసుతో పోతామనుకున్నారా? అది ఏదైనప్పటికీ అది చాలా వ్యాలిడ్. ఇదంతా మనకి మన చరిత్ర మనకు చెప్పదు. మన కోస్తా చరిత్ర చదివితే మనకు దొరుకుతాయి ఒకటి పాయింట్. అక్కడ ఆంధ్ర మాసాల చరిత్రతో చదివితే మనోడు ఏం మాట్లాడా 4 వాక్యాలు, ఆ వాక్యాలు పట్టుకుంటే మళ్ళీ వాళ్ళ బంధువులు ఇంటికాడికి వాళ్ళ ఇంటికాడికి పోతే ఈ డేటా అంత దొరుకుతుంది. ఇట్లా వచ్చి చివరికి 1937లో సంతకాలు పెట్టే సమయానికి 1936లో అక్కడ విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో రజతోత్సవ మహాసభ ఆంధ్ర మహాసభల్లో మన వాళ్ళు గట్టిగా మన నోరబల్లికి సంబంధించినటువంటి టిఎన్ రామకృష్ణారెడ్డి ఈరోజు ఏవైతే డిమాండ్లు చెబుతున్నామో ఈ డిమాండ్లన్నీ మొట్టమొదట అక్టోబర్ 26న మాట్లాడిన వాడు, అంటే ఒక 2 నెలల ముందు, శ్రీబాగ్ ఒప్పందం జరిగే 2 నెలల ముందు విజయవాడ వీధుల్లో మేము ఇవి కోరుకుంటున్నాం, ఇవి జరిగితేనే మేము మీతో వస్తామని చెప్పి ఇప్పుడు చెప్పిన ఈ 4 డిమాండ్లకు అదనంగా ఒకటి డిమాండ్ అడిగాడు. అదంతా ఏదైతే పెద్ద గొడవలాగా ఉంది, ఇదంతా మేమేంటి చేస్తాం, ఇదంతా పంచాయతీ ఒక కమిటీ వేయండి అన్నారు. ఒక కమిటీ వేసి 14 మందితో ఒక కమిటీ వేశారు.
మమదాలి బేగ్, కొండా వెంకటప్పయ్య, పట్టాభి రామసీతయ్య వీళ్ళందరినీ పెట్టి మన రాయలసీమ వాళ్ళకు అలాగే వేసేదాన్ని. కడప కోటిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, కొప్పూరు రామాచార్యులు, బళ్ళారికి సంబంధించినటువంటి అల్లారెడ్డి సీతారామరెడ్డి, నెల్లూరుకు సంబంధించినటువంటి నాయుడు, వీళ్ళందరినీ వేశారు. నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక నాయుడిని కూడా వేశారు. వీళ్ళంతా కలిసి రాయలసీమ ప్రతినిధులుగా కేవలం 4 ఉన్నారు. ఆ నెల్లూరు 5 కలుపుకుంటే 5 మంది, మిగతా 10 మంది, మిగతా ఆ కమిటీలో 12-13 మంది, మిగతా వాళ్ళంతా కోస్తాంధ్ర ఒక జిల్లా అక్కడ వేసుకుంటూ వచ్చేవాళ్ళు. వీళ్ళంతా చర్చలు జరిపి ఫైనలైజ్ చేసి మీరు మద్రాసులో శ్రీబాగ్ కాశీ విశ్వనాథ్ నాగేశ్వరరావు గారితో ఫైనల్ చేసి ఆ కమిటీ కంటే 11 మందిలో ఆ రోజు హాజరైన వాళ్ళు పెట్టిన సంతకాలు 8 మంది. ఆ రోజు మీటింగ్ శ్రీబాగ్ బిల్డింగ్ లో పెట్టిన మంది. మద్రాసులో నవంబర్ 16వ తేదీన పెట్టిన సంతకాలు కేవలం 8 మంది. ఎవరు అల్లారెడ్డి సీతారామరెడ్డి, మేము చెప్పిన రాయలసీమ నలుగురు అటెండ్ అయినారు. నెల్లూరు ఆయన అటెండ్ అయినాడు. ఇంకా 3 ఆయన, మిగతా 2 మాత్రమే కోస్తామని చెప్పారు. వాళ్ళు ఎవరు? పట్టాభి సీతారామయ్య గారు, కొండా వెంకటప్పయ్య గారు. కేవలం 2 మాత్రమే వచ్చారు. వాళ్ళకు భయం. ఈ మనం అంతా ఒప్పుకున్నారు. అంతా కాశీనాథ్ వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు గారు పెద్ద మనిషి, ఆయన ఏం చెప్తే ఫైనల్ మద్రాసు ఆయన ఇంట్లో వాళ్ళు ఇద్దరు పెట్టి, మిగతా ఆ పత్రం ఎక్కడికి పోయిందంటే మిగతా వాళ్ళతో సంతకాలు పెట్టించడానికి పంపించినారు. చాలా మంది అడుగుతారు, ఏది పేపర్ చూపించారు. ఆ పేపర్ ఎక్కడ చూపిస్తారు? పేపర్ ఎవరింట్లో ఉందో మిగతా 8 మంది ఇళ్ళలో ఒక తేడా ఉంటుంది. పేపర్ ఏది? వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్. కాబట్టి మరుసటి రోజు పేపర్లో వచ్చింది, హిందూ పేపర్ వదులుకుంది, అన్ని పేపర్లో ఈ ఒప్పందం ఓకే చేశారు. మిగతా వాళ్ళు కూడా అందుబాటులో రాలేకారు, వాళ్ళతో సంతకాలు పెడతారని చెప్పి పెట్టారు. కాబట్టి పరస్పరం నమ్మకం, విశ్వాసంతో చేశారు. నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చట్టం చేశారు. చట్టం అమలైందా? మళ్ళీ కొట్టేశారు. ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్లో, ఆ రోజు ఉన్న పరిస్థితులలో చట్టం కంటే బలమైంది ఆ రోజు ఏది? శ్రీబాగ్ ఒప్పందం. అది ఆ శ్రీబాగ్ ఒప్పందం చేసిన తర్వాతనే రాయలసీమ ప్రజలంతా అక్కడికి ఒప్పుకోలే. కదిర్లో మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు, వాళ్ళ నాన్నగారు రామకృష్ణారెడ్డి ఉంటాడు, ఎన్ రామకృష్ణారెడ్డి. ఆయన అసలు ఒప్పుకోలే. మీరు సంతకాలు పెట్టేస్తే కొప్పూరు రామాచార్యులు అనంతపురంలో పిల్లలతో కలిపి అజిటేషన్ చేశాడు. మీరు పొరపాటు సంతకాలు, మీరు అటువైపు అంత సర్దుబాటు చేస్తే మాకు ఇక్కడ రాళ్ళతో కొడతారు జనాలని చెప్పాడు. ఈ రకంగా ఒక టెక్నికల్ కండిషన్స్ మధ్య నిజానికి ఈ రోజు మనం సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తే రాయలసీమ గురించి మాట్లాడితే, రాయలసీమ గురించి ఎవరైనా మాట్లాడితే మీరంతా సమైక్యాంధ్ర వ్యతిరేకంగా కొట్టేదానికి వచ్చారు. ఆ రోజు ఎవడైనా రాయలసీమ గురించి మాట్లాడితే 1913 నుంచి 1937 వరకు ఎవడైనా రాయలసీమ అంటే కొట్టేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ. ఆ పార్టీ ఏం చెప్తే అది ఫైనల్. జాతీయోద్యమం జరుగుతుంది. నీకు స్వాతంత్రం గురించి పోరాడుతుంటే నువ్వేంద్ర బుడబడుకుని వీడికి వచ్చి ఇది మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, రాయలసీమ అంటావు, అదంటావు, ఇదంటావు అంటే వాడు జాతీయోద్యమాన్ని గురించి మాట్లాడే టైంలో రాయలసీమ గురించి మాట్లాడమంటే గొప్ప విషయం. ఒక రకంగా చెప్పాలంటే వెలివేస్తారు మనం. అసలు రాజకీయాల్లో ఉండేవారు. అట్లా మాట్లాడి వెలివేయబడిన వాడే కొప్పూరు రామాచార్యులు, అట్లా మాట్లాడి వెలివేయబడిన వాడే అల్లారెడ్డి సీతారామరెడ్డి, అట్లా మాట్లాడి వెలివేయబడిన వాడే ఈఎన్ రామకృష్ణారెడ్డి. ఎవరెవరు రాయలసీమ యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరూ తొక్కేశారు. ఒక 25 మంది ఉన్నారు ఆ రోజు. మన అనంతపురంలో కూడా వార్తకవి రామచంద్రరావు అనేవాడు విపరీతంగా రాయలసీమ గురించి రాశాడు. ఎవరు రాయడానికి రాశాడు, చాలా ధైర్యంగా రాశాడు. మిగతా పెద్ద మనుషులు ఎట్లా వాటమట్ట పోయేవాళ్ళు. పార్టీ చెప్తే ఒక రకం ఉండేవాళ్ళు, పార్టీ చెప్పకపోతే ఒక రకం ఉండేవాడు. ఇంక్లూడింగ్ కల్లూరు సుబ్బారావు, గాడిచల వసంతరావు, నీల సంజీవ్ రెడ్డి, వీళ్ళంతా పరిస్థితులు బట్టి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డైరెక్షన్స్ బట్టి ఒకసారి గట్టిగా నిలబడేవాళ్ళు, ఒకసారి సర్దుబాటు ఉండేవాళ్ళు, ఈ అవుట్పుట్ ఉండేవాళ్ళు. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆ పత్రం దొరికినా దొరకకపోయినా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఒక మాట నెహ్రూ గారు, మీరు రాయలసీమ ఇట్లా గెలుగుతూ ఉండండి, వాళ్ళకి చూద్దాం ఏమోనంటే మనం ఇట్లే ఉండేవాళ్ళు. మన వాళ్ళంతా ఓడైతే నెహ్రూ ఆ కాంగ్రెస్ హైకమాండ్ చెప్పితే మనంతా జై రాయలసీమ అనుకుంటా ఉండేవాళ్ళు. ఆ రాష్ట్రం ఏర్పడేది. ఆ రోజు మనం నెహ్రూ చెప్పినా, ఎవరు చెప్పినా మనం కలిసి వాళ్ళతో పోదాం అనుకున్నాం. అంత అసలు పెట్టిన 4 డిమాండ్లు ఎంత దృష్టితో పెట్టారు చూడండి. సమాన నిష్పత్తి శాసనసభ నియోజకవర్గాలు ఉండాలి. ఈసారి ప్రిపేర్డ్ పాయింట్ ఇంకా మీరు బాగా 4 జిల్లాలకు సమాన నిష్పత్తి ఎట్లా ఇస్తారు? మొత్తం 170 ఉన్నారు ఎమ్మెల్యేలు ఆ రోజు, మొత్తం అన్ని జిల్లాలు కలిపి. మన వాటా సమానం కాబట్టి 80 కావాలి. 80 మంది ఎమ్మెల్యేలు అయితే సమాన నిష్పత్తి. బట్ మనం ఎంతున్నాం ఆ రోజు? జస్ట్ 50 ఉంటాయి. ఇప్పుడు కూడా 50 ఇంకా 25 మంది తక్కువ వస్తున్నారు. ఆ 25 మందిని ఫిల్ చేయడానికి రేపు పొద్దున మెజారిటీ మీరు ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారో మాకు భయం ఉంది, మాకు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మేము అంతమంది ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకున్నారు. నిజానికి సమాన నిష్పత్తి డిసైడ్ చేసిన చోట 5-6 సీట్ల దగ్గర తేడా వచ్చింది. వాళ్ళు ఒక 5-6 ఎక్కువ ఉన్నారు, మనం 5-6 తక్కువ ఉన్నాం. ఈ రోజు ఉన్న రాయలసీమ కాదు. బళ్ళారిలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు రాయలసీమ కిందకి వెళ్తారు. నెల్లూరులో కూడా 10 ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి 3 ఎమ్మెల్యేలు మార్కాపురం, ఖమ్మం, గిద్దలూరు, ఇవన్నీ కూడా ఎర్రగొండపల్లి, ఇవన్నీ కలిపితే మనం కూడా 75 అవుతాం. తక్కువ ఉండేది ఎంత? కేవలం 5. కోస్తాంధ్ర మొత్తం 6 జిల్లాలు కలిపి ఎంత ఉన్నారో మనం అంత కావాలంటే సమానంగా పంచాలి. అంటే ఇక్కడ ఓట్లు తక్కువ ఉన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇవ్వాలి, సమానంగా ఇవ్వాలన్నారు. ఎంత దూరదృష్టి ఉండాలా? ఫస్ట్ పాయింట్ నీళ్లు కోరుకున్నారు, నీళ్ళు ఇవ్వాలన్నారు. కృష్ణా గోదావరి తుంగభద్ర కడితే మాకు ప్రాజెక్టు కావాలి, నీళ్ళు కావాలి. ఒకే ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ రోజు, కేవలం ప్రకాశం బ్యారేజ్ ఒక్కటే ఉంది.
పైన ఇంకేం లేవు, మొత్తం ఖాళీ. కేసీ కెనాల్ దాంట్లో నీళ్లు వదలలేదు ఆ రోజు. ఈ మొత్తం భవిష్యత్తులో నీళ్లు కావాలా, కరువు ఉంది, మాకు నీళ్లు కావాలని చెప్పి అడిగారు. మీకు ఆ తర్వాత నీళ్ళ గురించి జరిగిన నష్టం అంతా మీకు రేపు తెలుస్తుంది. కాబట్టి విశ్వవిద్యాలయం చదువు వీళ్ళు తెలిసిన వాళ్ళు రాయలసీమ వాళ్ళు, ఎందుకంటే మద్రాసు దగ్గర ఉన్నవాళ్ళు. వీళ్ళు అడిగింది రాజధాని కథ పక్కన పెట్టి వచ్చేది మాకు యూనివర్సిటీ కావాలా, మద్రాసు యూనివర్సిటీ నుంచి మాకు యూనివర్సిటీ పెట్టాలి ఇక్కడ అని చెప్పారు. అప్పటికే మనకి 1916 నాటికి మనకి ఆర్ట్స్ కాలేజ్ వచ్చింది. ఇక్కడికి చదువు రుచి తెలిసింది మనకి. డిగ్రీ చదువుకోవాలంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే మద్రాసు పోకుండా ప్రజలంతా ఇక్కడ చదువుకుంటున్నారు. చిన్నగా యూనివర్సిటీ అయితే, మద్రాసు లాంటి యూనివర్సిటీ ఇక్కడ ఉంటే ఆంధ్ర వాళ్ళంతా కోరుతున్నారు. ప్రతి మహాసభలో 25 ఏళ్ళు వాళ్ళు కోరింది ఏంటంటే ఫస్ట్ వాక్యం తీర్మానం మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కావాలని కోరుతూ వచ్చినారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో పెట్టాలని చెప్పి చాలా పెద్ద ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే యూనివర్సిటీ ఎత్తిపి 26లో విజయవాడలో తర్వాత విశాఖపట్నం పెట్టారో రాయలసీమ ప్రజలకు నమ్మకం కోల్పోయారు. నమ్మకం కోల్పోయి తిరుగుబాటు సిద్ధం చేసి ఈ తిరుగుబాటును చూసి భయపడి 1928లో మనం పేరు మార్చేసాం, దత్తమడలు తీసి రాయలసీమ పేరు పెట్టుకున్నాం. ఆ తర్వాత అనేక రాజకీయ కార్యక్రమాలు చేశాయి. అట్లా 1937 ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా ఫైనల్గా ఒక అంశం ఈరోజు రిలేటెడ్ ఉన్నటువంటి బళ్ళారికి సంబంధించి చాలా మందికి చాలా వివాదాలు వస్తూ ఉంటాయి. బళ్ళారి 14 నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా గుర్తుందండి బళ్ళారి. మనకు అనుభవం ఉండేది రాయదుర్గం, ఆలూరు, బళ్ళారి. ఈ మూడు మనకు పరిచయం. సిరిగుప్ప, సింధనూరు, ఈ 5 పేర్లు వినిపిస్తూ ఉంటాయి బాటల్లో. కానీ వినపడని పేరు హవేరి అని, ఇంకా మీరు బళ్ళారి దాటితే హంపి అని చెప్పి, ఇంకా అట్లా ముందుకు పోతే చాలా జిల్లాలు ఉన్నాయి. నిజానికి ఆ జిల్లాలన్నీ కూడా కన్నడ మాట్లాడేవి. మొత్తం 7 జిల్లాలు తెలుగు మాట్లాడతాయి, 7 జిల్లాలు కన్నడ మాట్లాడతాయి. ఈ హంపి, బళ్ళారి, ఈ నేను చెప్పిన సిరిగుప్ప, సింధనూరు ఈ ప్రాంతాలు కొంత బాగా ఫోకస్. మరి కన్నడ మాట్లాడేది రాయలసీమలోకి ఎట్లా వచ్చింది కూడా డౌట్ కావచ్చు. 1800 నాడు బళ్ళారి జిల్లా మనకు వచ్చేసింది. అంటే విజయనగర పీరియడ్ నుంచి కూడా అది మన చేతిలోనే ఉంది, మనకు ఆనుకొని ఉంది. విజయనగరంలో హంపి రాజధాని ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తెలుగు నేల మీద పొరుగుతూ వచ్చింది. అంటే చివరి వరకు మనతో వచ్చింది. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టాలనుకున్నప్పుడు ఈ బళ్ళారి పెద్ద ప్రాబ్లం అయింది. న్యాయంగా అయితే మనకు ఒక 4-5 తాలూకాలు ఇచ్చి మిగతా 5-6 తాలూకాలు తీసుకోవాలి. అందులో మనకు రావాల్సిన తాలూకాలు ఏంటంటే బళ్ళారి టౌన్ ఉన్నటువంటి తాలూకా, హంపి ఉన్నటువంటి తాలూకా, ఏది మన హోస్పేట్ అనేటువంటి ఊరు, ఆ ఊరు, ఈ ఊరు, ఇక దిగువ ఉన్నటువంటి ఈ ఆలూరు, ఆ తర్వాత ఉన్నటువంటి సింధనూరు, ఈ ప్రాంతం అంతా, ఈ 5 తాలూకాలు మనకి కావాలి. ఎందుకంటే రాయదుర్గం మనకు కావాల్సిన అవసరం లేదు, కన్నడ ఎక్కువ మాట్లాడతారు రాయదుర్గం పై భాగంలో. ఆ రోజు గొడవ జరుగుతూ ఉంటే ఫైనల్గా వాళ్ళు ఒక కమిటీ వేసారు. హైకోర్టు జడ్జిని వేసి వాళ్ళు తర్జన పడి ఇది జరిగే పంచాయతీ కాదు, దీన్ని విడగొట్టడం అసాధ్యం, ఈ రాయదుర్గం తాలూకాను ఒకటి ఈ పక్కకి వేసేయండి, బళ్ళారులో ఒకటి ఈ పక్కకి తీసేసుకోండి అని చెప్పారు. ఈ ఆలూరు కూడా బళ్ళారులోనే ఉండేది. ఈ ఆలూరు తాలూకాను ఒకటి మనకి వేసేసారు. ఫైనల్గా బళ్ళారు నుంచి మనకు వచ్చింది ఏంటి, ఒక ఆలూరు వచ్చింది, ఒక రాయదుర్గం వచ్చింది. నిజానికి రాయదుర్గం మనం అడగలే, ఆలూరు ఒకటి వేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. బళ్ళారి టౌన్, హంపి ఇవ్వకుండా ఈ 2 ఇచ్చారు. ఆ రోజు ఓటింగ్ జరిగింది. బళ్ళారిలో 50 గ్రామాల్లో ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్లో అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అంతా కలిపి ఓట్లు వేయించి దాన్ని గందరగోళం చేసి ఈ బళ్ళారిలో ఉన్నటువంటి పంచాయతీలు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బోయ కులసులు, రెడ్ వీళ్ళంతా రకరకాల రాజకీయాలు జరిగాయి. ఇక్కడ గ్రామాలు ఎన్నికలు జరిగి బళ్ళారి నామకం కలిపేశారు, ఫైనల్ చేశారు. ఇక్కడ అనేక సందర్భాలు మనకు ప్రస్తావన వచ్చేది అంటే నీలం సంజీవ్ రెడ్డి పాత్ర వస్తూ ఉంటుంది. ఆ రోజు బళ్ళారి జిల్లా కంతటికి గొప్ప లీడర్ ఎవరంటే హలహరి సీతారాం రెడ్డి. ఆలూరు దగ్గర హలహరి వల్లూరు, మొత్తం ఆ జిల్లా అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన గెలుస్తాడు. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన 1953 నాటి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. చాలా కీలకమైంది. సీఎం తర్వాత సీఎం మొదటి వ్యక్తి. ఒకవేళ భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఎవరికి? ప్రకాశం పంతులు గారు 1953 సీఎం అయ్యారు. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే సీఎం ఎవరైతారు? నీలం సంజీవ్ రెడ్డి ఎదుగుతున్నాడు. అంత ఎంతో భవిష్యత్తులో సీఎం అయ్యే కెపాసిటీ ఉన్నవాడు. ఈ బళ్ళారి ఎట్లా తగులుకుంటూ వచ్చింది అనుకోండి, ఈయనకెందుకు పిల్లలకి ఇస్తారు? ఆల్రెడీ ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఎవరైనా హలహరి సీతారాం రెడ్డి అంత ప్రభావితమైనటువంటి శక్తి ఉన్నవాడు, ఆయనకి ఇస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఒక భయం కూడా బహుశా మన నీలం సంజీవ్ రెడ్డిలో ఉండవచ్చు. కానీ ఇతను చెబుతున్నట్లయితే నీలం సంజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్టే తెగొట్టేసి ఎక్కడ తెంచే పరిస్థితులు హైకోర్టు జడ్జి అక్కడ కూర్చున్నాడు. ఆయన సొంతూరు ఆలూరు, ఎవరిది? హలహరి సీతారాం రెడ్డి. ఈ ఎంపీ బళ్ళారిని చిన్నగా అక్కడ తోసేస్తే ఈయన ప్రభావం అంతే. బళ్ళారి రాఘవ కళా పరిషత్తులు భూమి ఇచ్చింది కూడా వాళ్ళే. 2-3 ఎకరాలు చూస్తున్నాం, లాభం తీసుకున్నాం హలహరి సీతారాం రెడ్డి వాళ్ళ వాళ్ళు. ఈ బళ్ళారి టౌన్ ఒకటి అక్కడ వేసేసినాం అనుకోండి, ఇతను ఎంపీ రాజకీయాలు ఎవరి వైపు వెళ్ళిపోతాయి? కర్ణాటక వెళ్ళిపోతాయి. ఇతను ఇంకా రాయలసీమ రాజకీయాల్లోకి ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఉంటే ఒక ఆలూరు వచ్చింది. ఆలూరు ఉన్నంత మాత్రం ఆయన చేసేది ఏమో. ఆలూరు తాలూకాలో పుట్టినాడు, ఉండేదంతా డబ్బు పెట్టి ఉండేదంతా బళ్ళారిలో. ఆలూరులో ఉన్న చూసుకుందాం అనేటువంటి ధైర్యంతోటి బహుశా అట్లాంటి లోపల ఇన్నర్ పాలిటిక్స్ ఏం జరిగాయో ఆలూరులో ఒక్కటేశారు, ఈ రాయదుర్గం అడగపోయిన వేశారు. ఇదే లేదు కాబట్టి ఏది బళ్ళారి టౌన్ ఇవి లేదు కాబట్టి చిన్నగట్ట రాయదుర్గం తగ్గించినారు. పెద్ద ఒత్తిడి కూడా వాళ్ళు ఉద్యమాలు చేశారు, ఎందుకు వేస్తున్నారని చెప్పి కూడా అడిగారు.
కాబట్టి నీలం సంజీవ్ రెడ్డి గారికి భవిష్యత్తుకు అడ్డమవుతాడు, వీరు అడ్డం వస్తారు, ఎవరు మన హలాలు ఇస్తారనేటువంటి ఉద్దేశంతో కూడా బహుశా ఆ బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు కూడా జరగచ్చు. రెండోది, ఇప్పుడు నేను చెప్పినట్టు విభజన జరిగేటప్పుడు ఆ ప్రాంతాలుగా విడగొట్టినప్పుడు ఆ బళ్ళారి ఖచ్చితంగా మీరు కాపాడుకోవాలి. బళ్ళారితో పాటు ప్రాజెక్టు కడతా ఉన్నారు అప్పుడప్పుడు, ఇది హంపి ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టుని కాపాడుకోవాలని చెప్పి బళ్ళారి ప్రజలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఇట్లా అనేక కారణాల రీత్యా మనం తెలుగు నేలలో ఉన్నటువంటి బళ్ళారిని మనం పోగొట్టుకుపోయాం. నిజానికి బళ్ళారి ఉంటే ఈరోజు మనం దేశంలోనే చాలా గొప్పవాళ్ళం అయ్యే వాళ్ళం. చాలా ఇనుము, ఐరన్ సంబంధించిన ఓర్ కానీ, లేకపోతే తుంగభద్ర ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉంటే బాగుండేది. సరే, ఎక్కడున్నా మనం వీళ్ళు. ఇక రెండోది, మీరు చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం, తుమ్కూరు మనకు రావాలా, చిత్రదుర్గం మనకు రావాలా, చిక్బలాపూర్ మనకు రావాలా, కోలారు మనకు రావాలా. నిజానికి బెంగళూరు దాకా తెలుగు వాళ్ళే ఉన్నప్పటికీ, తెలుగు ప్రజలు ఉన్నప్పటికీ ఇదంతా మైసూరు ప్రెసిడెన్సీలో ఉంది మొదటి నుంచి కూడా. అసలు ఇది ఎక్కడ రావాలనే వివాదం లేదు అక్కడ. ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే క్రమంలో మైసూరు ప్రెసిడెన్సీని ఏమాత్రం కదిలించలేదు, ఒక్క తాలూకు కూడా వాడు ఇవ్వలేదు. పక్కన పావుగడ్డ ఇవన్నీ తెలుగు ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా దాన్ని టచ్ చేయలేదు. ప్రాబ్లం ఉన్నది రాయలసీమలో ఉన్న బళ్ళారి గురించి మాట్లాడండి, కానీ అవతల విషయాలు మాట్లాడద్దండి అన్నారు. మీకు ఇష్యూ ఎక్కడ? బళ్ళారిలో ఏం కావాలో ఏముందా ఆడికే పరిమితంగా అండి. ఈ పంచాయతీ అంతా మీకు ఎందుకు? ఆల్రెడీ మైసూరు కింద ఉన్నాం కదా, మేమంతా పరిపాలించబడుతున్నాం కదా, ఈ జిల్లాలో మీరు ఎట్ట వేలు పెడతారు? కానీ నిజంగా మన ఆంధ్ర మహాసభ నాయకులకి, మన కోస్తా నాయకులకి నిజంగా చిత్తశుద్ధి, విశ్వాసం ఉండింటే, తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలనేటువంటి లక్ష్యమే వాళ్ళ లక్ష్యం అయి ఉంటే ఇవన్నీ కావాలని అడగాల. ఒక్కడు కూడా అడగలేదు. ఆ 1913లో వేసినటువంటి ఫస్ట్ మ్యాప్లో చూపించేది ఇదంతా తెలుగు నేలని. వాళ్ళకి తెలిసి ఇదంతా రాదు పోదు, మనకు కావాల్సింది మనం బయటకు వచ్చేయాలనే లక్ష్యం వాళ్ళకు ఉంది. అవన్నీ అడగలేకపోయినాం. ఇక మూడోది, ఒక్క హొసూరు ప్రాంతం ఆ ప్రజలు ఖచ్చితంగా మేము తెలుగులోనే ఉండాలా, తమిళ్లో ఉండమని చెప్పి కాల్పులు జరిగే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు, పెద్ద కమిటీలు వేశారు. అయినప్పటికీ హొసూరు ప్రాధాన్యతకి, హొసూరు తాలూకా మొత్తం ఇప్పటికి తెలుగు. నిన్న మీరు అసెంబ్లీలో, పార్లమెంట్లో తెలుగులోనే గోపీనాథ్ నేత తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశాడు. ఈరోజు తెలుగు వాళ్ళు ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళే గెలుస్తారు. హొసూరు కుప్పం నుంచి అనుకుంటుంది, బెంగళూరు దాకా ఉంటుంది. ఆ హొసూరు ఒకటి, కృష్ణగిరి తాలూకాలో ఆ హొసూరు ప్రాంతం తాలూకా ఒక్కటి మాత్రమే ఇటువైపు రావాల్సిందే. కానీ వాళ్ళు పోరాటాలు చేసినప్పటికీ ఆ హొసూరును ఇవ్వలేదు. ఎందుకంటే మద్రాసుకి బెంగళూరు మధ్య ఒకే ఒక హైవేలో చాలా వ్యాలిడ్ ప్రాంతం, ఈరోజు ప్రపంచంలో అత్యంత రేటు ఉన్న ప్రాంతం, అత్యంత ధనవంతమైన ప్రాంతం అంటే హొసూరు ప్రాంతం. ఎలక్ట్రాన్ సిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మద్రాసు వరకు చాలా విలువైన ప్రాంతం. హొసూరు కూడా మనం అటు కోల్పోయాం. ఇక కేవలం ఈ తిరుపతి కావాలని వాళ్ళు అడిగారు, తిరుపతి వరకు కావాలని మనం ఒప్పుకోలేదు. ఒక 400 గ్రామాలు ఇటువైపు, 400 గ్రామాలు అటువైపు సత్యవేడు ఆ ప్రాంతాలకు అడ్జస్ట్ చేసి చివరికి మమ అనిపించి రాయలసీమకి పోవాల్సినవన్నీ పోగొట్టి మమ అనిపించారు. అసలు 1951లోనే 52లోనే ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది? 52లోనే ఎందుకు ఏర్పడింది అంటే సిద్ధేశ్వరం డ్యామ్ కడతారు కాబట్టి ఈ రాష్ట్రం ఏర్పడింది. సిద్ధేశ్వరం డ్యామ్ పునాది వేయకపోతే ఈ రాష్ట్రం ఏర్పడేది కాదు. సిద్ధేశ్వరం డ్యామ్ 51లో పునాది వేసి మొత్తం రెడీ చేసేసి నాగార్జున సాగర్ అంత డ్యామ్ని కర్నూలుకు దిగదాల మనం పొందుతాం. సిద్ధేశ్వరం అక్కడ కట్టడానికి వేసి వితిన్ 1 year 2 yearsలోనే అది కట్టేసి ఈ నీళ్ళన్నీ ఇక్కడ కర్నూలు దగ్గర మొదలుకొని మద్రాసు వరకు భూములన్నీ 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ప్రిపేర్ అయితే ఇది చూసి నిద్ర పట్టేది కోస్తాం తర్వాత. ఈ ఒక్క ప్రాజెక్ట్ అయితే ఇక జీవితంలో రాయలసీమ వాడు మన వెంట రాడు, ఈ నీళ్లు రావు, ఈ జీవితం వేస్ట్, ఇంకా మనంతా నాశనం అయిపోతాం అని చెప్పి ఆ రోజు నుంచి వాళ్ళు నిద్రపోలేదు. 1951లో సిద్ధేశ్వరంకు పునాది వేసినప్పటి నుంచి కష్టపడి లేని ఆంధ్ర రాష్ట్రాన్ని పుట్టించారు. ఎట్లా పుట్టించారంటే పొట్టి శ్రీరాములు అంటూ పట్టుకొని మొదలు పెట్టి వాళ్ళ ఆత్మహత్య త్యాగాలు చేయించి పుట్టించారు, గొడవలు చేయించి పుట్టించారు. మీరు కావాల్సింది పొట్టి శ్రీరాముల ఎందుకు కూర్చున్నాడు? మీరు 3 డిమాండ్తో కూర్చున్నాడు. మద్రాసు ఎవరు కావాలని కూర్చున్నాడు. ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిపోయింది, ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంతో ఏర్పడుతుంది. మద్రాసు కావాలని కూర్చున్నాడు. మీరు ఫస్ట్ డిమాండ్ అదే. మొత్తం చర్చ అంతా మద్రాసుతోనే జరిగింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి కాదు. ఆ మద్రాసు రాష్ట్రం మీద గొడవ పెట్టి కూర్చోబెట్టించి అతన్ని వైరల్ చేపించేసి చచ్చిపోతాడంటే కూడా వచ్చి ఆయనకి నీళ్లు పోసి బతికించే ప్రయత్నం చేయకుండా 52 రోజులు మళ్ళీ చచ్చిపోతాడని తెలిస్తే చుట్టూ ఉన్న నాయకులు ఏం చేయాలండి? ఆ చచ్చిపోకముందు ఉద్యమాలు చేయాలి. అరే మా వాడు చచ్చిపోతాడు, ఏం నాకు గమనం ఉండాలి. చచ్చిపోయినంత గొడవలు ఎన్ని జరిగినాయి? ఇదంతా చూసి లాస్ట్కి ఏదో గీతో కొట్టి కొట్టేరు స్వామి రాష్ట్రం ఇచ్చేయని చెప్పి మనకి రాష్ట్రం ఇచ్చేసారు. ఆ 51లో 52లో ఆ డ్యామ్ ఆగిపోయింది. ఆ రోజు తర్వాత ఆ డ్యామ్ ఆగిపోయిన మరుసటి సంవత్సరమే 56 కిందికి ఎక్కడికి పోయింది? నాగార్జున సాగర్. ఇట్లా ప్రతిదీ ఒక స్ట్రాటజీ, పొలిటికల్గా ఒక సినారియోలో స్ట్రాటజీగా జరుగుతూ వచ్చినాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే రాయలసీమ ప్రజలు చాలా జరిగిన చరిత్రలంతా చాలా డైమెన్షన్స్లో చాలా రకాలుగా అధ్యయనం చేసి ఇవన్నీ మనం గెలిపి నిలబెట్టి మాట్లాడగలిగినప్పుడు ఏవి చట్టబద్ధము ఏవి చట్టబద్ధం కాదు ఈ అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఈ రోజుకు సంబంధించిన దానికి సంబంధించిన దాంట్లో 1-2 అంశాలు యాడ్